సింహపురిలో మరో లేడీ డాన్ వ్యవహారం బయటపడింది. ఆమె నేర సామ్రాజ్యానికి వైసీపీ అండ ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె అరాచకాలను సిపిఎం నాయకుడు పెంచలయ్య ప్రశ్నిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేవారు. శుక్రవారం ఆయన హత్యకు గురయ్యారు. పెంచలయ్య హత్యకు అరవ కామాక్షమ్మ ముఠాయే కారణమని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ నిడిగుంట అరుణ వ్యవహారం మరవక ముందే అరవ కామాక్షమ్మ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. సంప్రదాయబద్దంగా కనిపించే ఈమె వైసీపీ నాయకుల అండతో డాన్ గా ఎదిగినట్లు చెబుతున్నారు. పదుల సంఖ్యలో ప్రత్యేక ముఠాలు ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తూ ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. నగర శివారులో శుక్రవారం సిపిఎం నాయకుడు పెంచలయ్య హత్యలో కామాక్షమ్మ ముఠాయే కారణమని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు ఆమె ముఠాపై ఇప్పటికే హత్యాయత్నం, గంజాయి విక్రయాలు, రైల్వే ఆస్తుల చోరీ కేసులు, సస్పెక్ట్ షీట్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నెల్లూరులోని బోడిగాడి తోటలో కామాక్షమ్మ నివాసం. ఆమె భర్త డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వైసీపీలో ఉన్న ఆమెకు ఆ పార్టీకి చెందిన దళిత సంఘం నాయకుడు పాలకీర్తి రవి సహకారం ఉన్నట్లు సమాచారం. ఓ మాజీ ఎంపీకి అనుచరురాలైన ఆమె గంజాయి క్రయ విక్రయాలతో డాన్గా ఎదిగినట్లు తెలిసింది. యువతకు, విద్యార్థులకు గంజాయి విక్రయించడాన్ని వృత్తిగా మార్చుకుందని, నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఆమెపై సస్పెక్ట్ షీట్, ఇతర కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కామాక్షమ్మ సోదరుడు జేమ్స్ పై నవాబుపేట తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. వారికి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆర్డీటీ కాలనీలో ఇల్లు ఇవ్వడంతో మకాం అక్కడికి మార్చినట్లు తెలిసింది. పాత ఇనుము, చిత్తు కాగితాలను సేకరించే దుకాణం నిర్వహిస్తున్న ఆమె చిత్తు కాగితాలు ఏరుకునే యువకులు, ఆకతాయిలను చేరదీసి వారితో గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. సిపిఎం నాయకుడు పెంచలయ్య గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ విషయంలో కామాక్షమ్మ ముఠాను వారించడంతో పాటు స్థానిక దేవాలయంలో పెంచలయ్య పెత్తనం పెరగటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఈ కారణంగానే తన అనుచరులతో హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. పెంచలయ్య హత్యలో 14 మంది ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ప్రధాన నిందితురాలు లేడీ డాన్ కామాక్షమ్మ, ఆమె భర్త జోసెఫ్ తో పాటు సోదరులు జేమ్స్, కార్తీక్లు, ఆమె చెల్లెలి భర్త ప్రమేయం కూడా ఈ కేసులో ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జేమ్స్ ను డిశ్చార్జ్ అనంతరం అరెస్టు చేయనున్నారు. కామాక్షమ్మను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కామాక్షమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే పెంచలయ్య హత్యకు కారణమని స్థానికులు, అతడి బంధువులు చెబుతున్నారు. మొత్తం కారణం ఈ కామాక్షి, గంజా కామాక్షి, పాలకిడి రవి, ఈ జోసుకుట్టి వాళ్ళ పిల్లకాయలు మొత్తం వాళ్ళే ఈ కాలనీ మొత్తం చెడిపేశారు. ప్రతి ఒక్క ఇళ్ళ దూరి వాళ్ళు అరాచకాలు చేయడం, అలాగే మత్తు పదార్థాలు అమ్మడం, గంజాయి అమ్మడం, 18 సంవత్సరాల లోపల పిల్లకాయలని టార్గెట్ చేసుకొని గంజాయి అమ్మించడం, అలాంటి అన్ని చేస్తూ ఉంటే మేము చూసి ఓర్చుకోలేక ఆర్డిటి గ్రామ కమిటీగా మేము ఏర్పడ్డాం. ఈ కాలనీలోంచి వాళ్ళందరినీ తరిమేశాం. పెంచలయ్య అంటేనే ఆయన చాలా మందికి మంచిని బోధించేవాడు. పెంచలయ్య 10 మందిని మేలుకొల్పేవాడు. కాలనీలో 50 మందిని మార్చేయలేడు. ఈ కాలనీ ఇప్పుడు ఎటువంటి పదార్థాలు కూడా అమ్మట్లేదు. వాళ్ళతో ఆయన్ని ఎవరికే టార్గెట్ చేసి ఇలా చేయడం జరిగింది. రీసెంట్ గా ఒక వారం క్రితం వాళ్ళు కూడా ఉన్న ఒక అతన్ని, ఒడివేలిన అతన్ని, ఆయన పైన రౌడీ షీట్ కూడా ఉంది. వాళ్ళని పనిచేసి అతన్ని కూడా చంపేశారు వాళ్ళే. అంతకుముందు బోయేడు తోటలో కనీసం 7 సంవత్సరాల క్రితం విజయాన్ని అతను చంపి కాలువలో పడి చెప్పినట్టుగా కేసుని మళ్లించడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ ఆయన జోసుకుట్టి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో 152 కేజీలతో గంజాయితో మన వైఎస్ఆర్ కాలనీలో దొరికాడు అతను. మొత్తం గంజాయి బ్యాచ్, వాళ్ళ అమ్మతో సగా అందరూ గంజాయి అమ్మేవాళ్ళే. మొత్తం ఫ్యామిలీ ఫస్ట్ దొంగతనం, నెక్స్ట్ గంజాయి లాంటి రాక్షసులు ఉండడం వల్ల ఈ సమాజం బాగుపడదు. ఈ సమాజాన్ని బాగుపరచాలి. ఇలాంటి వాళ్ళని భయంకరంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. మా కాలనీలో కామాక్షి అనే అమ్మాయి బంగాగులు, మందులు, దొంగతనాలు ఇవన్నీ చేయడం ద్వారా మా పిల్లలు ఏడకపోయినా సరే ఇదేందమ్మా మీ ఏరియాలో ఇలా ఉంది, స్కూల్కి వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా ఇలాగ అడుగుతున్నారనేసి మా ఏరియాలో చాలా మంది పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు చెడిపోయి ఉన్నారు, తాగుతున్నారు, ఇవన్నీ వాడుతున్నారు. వీళ్ళు మా వాళ్ళు వాటిని అరికట్టేదానికి సార్ వాళ్ళ దగ్గర మాట్లాడి బోర్డు పెట్టి, ఈ బోర్డు నాటి ఆ తర్వాత గుడి కట్టి, గుడిలో కొంచెం కార్యక్రమాలు చేసి ఈ పూజ గీజ చేసినాక వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు, డైరెక్ట్గా ఏం మాట్లాడకుండా ఇలాంటి
ఘోరానికి పాల్పడ్డారు సార్. కామాక్షమ్మ లేడీ డాన్లా ఎదగడానికి పోలీసులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్డీటీ కాలనీ నేరాలకు కేంద్రంగా మారిందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి సమాచారం నిందితులకు చేరవేస్తుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి.